ఇదిగో చూడండి పిల్లలు పెద్దలు, నేనెవరో తెలుసు కదా, నా పేరు గ్రానీ. ఇప్పుడు నేను ఈ మెన్షన్ లో వీళ్ళందరికీ హైడ్ అండ్ సీక్ గేమ్ పెడుతున్నాను. ఈ గేమ్ లో గెలిచిన వారందరూ సేఫ్ అవుతారు, ఓడిపోయిన వాళ్ళందరూ నా చేతిలో అయిపోతారు. ఏంటి గ్రాని పగటిగల్లు కంటున్నావా? నువ్వు మోసం చేసి మేము నిద్రపోయేటప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చుండొచ్చు, బట్ మా సంగతి నీకు తెలీదు. ఇప్పుడు మీ అందరం గెలిచి చూపిస్తాం చూడు. ఫ్రెండ్స్, గ్రాని అయితే మమ్మల్ని ఇక్కడికి అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకువచ్చింది. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి, లేకపోతే గ్రానీకి అయితే మన పవర్ ఏంటో అసలు తెలియదు అనుకుంటా. మీరు సబ్స్క్రైబ్ చేసి మన గ్రానీకి అయితే వచ్చపోపిండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకైతే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం 7 మందికి అయితే ఈ మెన్షన్ లో హైడ్ అండ్ సీక్ గేమ్ ఉంది. ఇందులో ఎవరు గెలుస్తారో ముందుగానే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఏంటి ఏమంటున్నా? వీళ్ళ మొహానికి అసలు గెలుస్తారా? అంత ఛాన్స్ ఉందా వీళ్ళకి? నేను వెళ్ళి ఇప్పుడు 100 లెక్క పెట్టి వస్తా. దాంకోండి. మీరు గాని నాకు చిక్కితే మిమ్మల్ని ముడ్డు మీద కొడతా. వెళ్ళండి. నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి లెక్క పెడతా. ఇదిగో ఇక్కడే 1 2 3 4 దాంకోండి 22. ఒరే, మీకు తెలుసు కదా, మనం గాని గ్రానీకి గంజికితే మనందరిని తినేస్తుంది. డాన్, ముందుగా నువ్వే వెళ్ళి ఎక్కడన్నా దాంకోవాలి. తొందరగా వెళ్ళి దాంకో. ఏమనుకుంటున్నావు కోకోనట్ బ్రో? డాన్ అంటే దొంగ. ఈ దొంగను పట్టుకోవాలంటే ఆ గ్రానీ వల్ల అయితే కాదు. నాకు దొంగతనం చేసేది ఈజీ, దాంకోవడం కూడా ఇంకా ఈజీ. ఇదిగో ఈ చెట్టు దగ్గర అయితే దాంకుంటా. ఆ గ్రానీ అయితే నన్నేం చేయలేదు. ఇక్కడైతే సరిపోతుంది అనుకుంటా. తొంగి చూస్తా, లేకపోతే ఆ గ్రానీ నన్నైతే పట్టేసుకుంటుంది. శివ, ఇప్పుడు నీ వంతు. నువ్వైతే జాగ్రత్తగా దాంకోవాలి. నువ్వు గాని అల్లాటప్పగా దాంకుంటే నువ్వైతే తొరిగిపోతావు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. పో శివ, పో దాంకో. నాకు తెలుసు కోకోనట్ బ్రో, నేనైతే అస్సలు చిక్కను ఆ గ్రానీకి. అదిగో ఆ గ్రానీ అయితే అక్కడైతే లెక్కేస్తుంది. ఎందుకంటే ఆ గ్రానీ ఫస్ట్ ఇక్కడ రాదనుకుంటా. అందుకే నేనైతే ఇటు సైడ్ వెళ్తున్నా. డాన్ వచ్చి అటు సైడ్ దాంకున్నాడు. నేనైతే ఇక్కడ వెళ్ళైతే దాంకుంటా. ఇదిగో ఈ చెత్త కుప్పలు అయితే దాంకుంటే తొరకననుకుంటా. ఇక్కడ దాంకుందామా? అబ్బో, ఇక్కడ దాంకుంటే తొరిగిపోతా. అదిగో అది నన్ను చూస్తుందిరా గ్రానీ. ఎక్కడికన్నా వెళ్ళి దాంకుందాం. అదిగో ఇక్కడ ఈ గేటు దగ్గర అయితే దాంకుందాం. ఎందుకంటే గ్రానీకి అయితే చిక్కం. అబ్బా, ఇక్కడున్నా కూడా కనపడిపోతాం. అదిగో ఆడుంది గ్రానీ. ఇక్కడ దాంకుంటే సెట్ అనుకుంటా. అదే ఇక్కడైతే దాంకుంటున్నా గాయస్. ఒరే ఏంద్రా వీళ్ళు ఎలా ఉన్నారు? డాన్ వచ్చి ఇక్కడే దాంకున్నాడు. శివ కూడా ఈ చెట్టు దగ్గర దాంకున్నారు. కొత్తగా ఎక్కడన్నా దాంకోండి, లేకపోతే మీరు మూర్ఖులు ఉన్నట్టున్నారు. ఈజీగా తొరిగిపోతారా గ్రానీకి. ఒరే నెక్స్ట్ డోరేమాన్, నువ్వు వెళ్ళి దాంకో. నువ్వన్నా బాగా దాంకో ఎక్కడన్నా, ఓకేనా? నమ్మకం పెట్టుకో కోకోనట్ మావయ్య. వీలైనంత వరకు అసలు నేను ఆ గ్రానీకే చిక్కను. ఒరే గ్రానీ ఇట్టే ఉంది, మనం ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. అదిగో అక్కడ ఓకే, దీన్ని దూకైతే దాంకుందాం. అదా ఆ చెట్లు అయితే దాంకుందాం. ఇక్కడ దూకైతే దాంకుందాం, లేకపోతే మనమైతే చిక్కేస్తాం. ఇక్కడ దాంకుంటే గ్రానీ రాదనుకోని నేనైతే అనుకుంటున్నా మామయ్య. నేనైతే ఎక్కువ దూరం పోలేను, లగ్గిలేను. ప్లీజ్ మామయ్య, ఇక్కడైతే దాంకోగలుగుతా, ఓకేనా? ఏమనుకోబాకు మామయ్య. మోటు, నీ కటౌట్ కొంచెం లావైనా కొంచెం పొట్ట దగ్గర పెట్టుకొని దాంకోనయ్యా, లేకపోతే నువ్వైతే తొరిగిపోతావు ఆ గ్రానీకి. పొట్టేందయ్యా, నీ కొండున్నట్టుంది, జాగ్రత్త అయ్యా. నువ్వు గాని సరిగ్గా దాంకోపోతే ఆ గ్రానీ నేనైతే పట్టేసుకుంటుందయ్యా. ఏంటయ్యా నీ బాధ? పొట్ట అందరికి వస్తాది, నీకు కూడా వస్తాది చూడు. నేను కొంచెం సమోసాలు ఎక్కువ తింటా, అందుకే పొట్టొచ్చింది. నేను చూడు ఎంత యాక్టివ్ గా ఉన్నానో, పొట్టున్నా కూడా. నేనైతే ఆ కొండ కింద దాక్కుంటానయ్యా, అందరికి చిక్కను. అదిగో ఆ గ్రానీ అలా సైడు లెక్కేస్తుందయ్యా. నా పొట్టకి ఇక్కడే చల్లగా ఉంటాదయ్యా. నేనైతే ఇక్కడ దాంకొని ఆ గ్రానీ ఇటు వస్తుందో లేదో చూస్తానయ్యా. అయితే గ్రానీకి చిక్కను కాదయ్యా. పతులు, నువ్వు మోటు కన్నా చాలా తెలివైనడని తెలుసు. నువ్వు తెలివి తక్కువగా అయితే దాంకోబాక, కొంచెం జాగ్రత్తగా అయితే దాంకో, లేకపోతే నువ్వు ఆ గ్రానీకి అయితే చిక్కిపోతావురా పతులు. ఓ కోకోనట్ బ్రో, నువ్వేం కంగారు పడబాకయ్యా, నేనున్నాను కదా. నేను కూడా ఇటు శివ వెళ్ళాడు కదా, అటు సైడ్ వెళ్ళి దాంకుంటా. నేను చాలా ఫాస్ట్ లెగ్గిస్తానయ్యా, లేకపోతే నన్ను ఆ గ్రానీ పట్టేసుకుంటుందయ్యా. ఇడిగో ఈ శివ కూడా ఇక్కడే దాంకున్నాడు. అడిగో ఆడున్నాడయ్యా. నేను అక్కడికి వెళ్ళి దాంకుంటా. అదిగో ఆ చెట్టు కింద అయితే దాంకుంటా. ఈ చెట్టు అయితే నేను తొరిగిపోతా. అటు సైడ్ అయితే వెళుదాం. ఇదిగో ఈ చిన్న చెట్టు దగ్గర అయితే దాంకుంటా. అది రాదనుకుంటా. వస్తే మాత్రం నేనైతే అయిపోతా. ఇక్కడ దాంకుంటే చిక్కే
ఎక్కేస్తా, ఎందుకంటే కనపడతాను కదా. ఇక్కడ దాక్కుంటున్నా, ఇక్కడైతే సూపర్ ఉంటుంది. ఇక్కడైతే ఇసుకతో ఆడుకుంటా ఉంటా, లేకపోతే ఆ గ్రాని నన్ను వచ్చి పట్టేసుకుంటుందయ్యా. ఒరే చోటా భీమ్, ఇప్పుడు నువ్వైతే దాంకోవాలరా. నీ దగ్గర అయితే చాలా పవర్స్ ఉన్నాయి. నువ్వైతే కొండలు పుట్టలు అన్నీ ఎక్కేస్తావురా. కొంచెం అయితే దూరంగా వెళ్ళి దాంకో, ఎక్కడన్నా పైన తెలియకుండా దాంకోరా, ఓకేనా? ఓకే కోకోనట్ బ్రో, నేను ఎక్కడన్నా కొండలు పుట్టలు ఉంటే అక్కడ దాక్కుంటా. అదిగో నాకు తెలిసి, అదిగో 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 అటు సైడ్ అయితే ఒక కొండ ఉంది, అక్కడైతే దాక్కుంటా. ఎందుకంటే నేను కొండలు అన్ని పుట్టలు ఈజీగా ఎక్కేస్తా. కానీ నాకు లడ్డుగాను ఉంటే ఆ గ్రానీని నేనే ముడ్డి బింద కొట్టేవాడిని కోకోనట్ బ్రో. ఇక్కడ ఎక్కలేకపోతున్నా, ఎక్కేసారా నాయన. ఇదిగో ఇక్కడ దాక్కుంటే పట్టేసుకుంటుంది అనుకుంటా గ్రానీ. ఇక్కడ దాక్కుంటా కోకోనట్ బ్రో, ఓకేనా? థ్యాంక్ యూ కోకోనట్ బ్రో, ఇక్కడ దాంకో పెట్టినందుకు. ఒరే పొట్టోడా, మన ప్లాన్ అంతా నీకు తెలుసు కదా, ఏం చేయాలో నీకు ఆల్రెడీ ముందే చెప్పా. నువ్వు గందరగోళం చేసి ఆ ప్లాన్ కానుకుపాక, లేకపోతే మనం అయితే ఓడిపోతాం రా పొట్టోడా. వీళ్ళ భవిష్యత్ అంతా నీ చేతిలో ఉందరా. కోకోనట్ మావయ్య, ఇక్కడ ఉండేది ఎవరు తెలుసు కదా, సించాన్ మావయ్య, సించాన్. ఒక్కసారి కానీ నేను కానీ కమిట్ అయ్యాను, నా మాట నేనే వినను మావయ్య. మామ, నేను పుష్ప లెవెల్ లో ఫైర్ ఉంటది నా దగ్గర. అదిగో ఇటు చూడు, ఈ డాన్ ఇక్కడ అయితే దాక్కున్నాడు పట్టేసుకొని. వాడే అనుకుంటా ఫస్ట్ చిక్కేది. నాకైతే అంతా తెలుసు మావయ్య, అంతా తెలుసు. నేను ఇక్కడ దాక్కుంటే కనిపెట్టదనుకుంటా గ్రానీ మావయ్య. ఫ్రెండ్స్, మీ అందరు తెలుసు కదా, ఒకసారి సించాన్ గాని స్కెచ్ చేస్తే అసలు తగ్గేదేలా. పుష్ప లెవెల్ ఉంటది, సించాన్ గాని స్కెచ్ గానేస్తే తగ్గేదేలా. మనమైతే నాకు తెలిసి ఇక్కడ పైకి ఎక్కైతే దాక్కుందాం, ఓకేనా? అబ్బా పడ్డాను నాయన, మళ్ళీ ఎక్కుతా ఇటు నుంచి. ఇక్కడ ఎక్కి ఒక డైలాగ్ చెప్తా వినండి. ఓం బ్రీం 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 పట్ స్వాహ. నాకు సుత్తి అయితే వచ్చేయాలి. పిల్లలు ఒక లైక్ వేసుకోండి. వీళ్ళందరూ వెళ్ళైతే దాంకున్నారు, నాకైతే చాలా భయం వేస్తుంది. వీళ్ళైతే చిక్కుపోతారు అనిపిస్తుంది. ఇప్పుడైతే గ్రానీ అయితే వచ్చేస్తుంది. మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లా, లైక్ చేసిండి. 99 100 లెక్క అయిపోయింది. వస్తున్నారా? వస్తున్నా. కోకోనట్ మావయ్య బాగా దాపెట్టేశాడు అనుకుంటా అందరినీ. ఇప్పుడు చిక్కాలి, పిల్లకాయలకి ముడ్డి మీద కొడతా. ఏంటి కోకోనట్ మావయ్య బాగా కొరుకుతున్నట్టున్నావు? లైక్లు కావాలా? లైక్లు కొడతారులే పిల్లలందరూ, లైక్లు. గైస్, పిల్లలందరూ చూస్తుంటే మన ఛానల్ ని లైక్ చేసుకోండి, ఓకేనా? పిల్లలు, నాకు తెలుసులే మీరు లైక్ కొట్టేసింటారని. ఇప్పుడు చూడు నా కర్ర పౌరు ఎలాగుంటుందో. అదిగో అదిగో, ఇక్కడ నాకు అక్కడ వాసన అయితే వస్తుంది. అదిగో చిక్కాడ్రా డాన్ అంట. ఒరే నాయన, నేను దాక్కోమంటే నువ్వేందిరా చెట్టు దగ్గర దాక్కున్నావు. ఇప్పుడు చూడు, నీకు ఒక దెబ్బ అయితే పడింది చూడు. నీ లేస్తున్నా పొట్ట మీద కూడా పడాలిరా, నీకు పొట్ట మీద. ఎక్కడ దాక్కోవడం కూడా తెలియదు నీకు. ఎయిరా, నీ పిర్ర మీద అయితే కొడుతున్నా చూడురా. నెక్స్ట్ నాకు ఎవరో రబ్బర్ స్మెల్ వస్తుంది. ఇక్కడ ఎక్కడో ఒకడున్నాడు. వాడు చాలా పొట్టోడు అనుకుంటా. వాడు చిక్కితే ఇప్పుడైతే నా చేతిలో అయిపోతాడు. అది రబ్బర్ స్మెల్ కాబట్టి నాకు అటు ఇటు తెలుస్తుంది. ఒరే కోకోనట్, ఇప్పుడు ఆ పిల్లోడు గాని చిక్కాడు. పిల్లలు బాగా వాస్తాయిరా, వాస్తాయి. అడిగా చిక్కాడురా, డోరేమాను చిక్కాడు. ఒరే డోరేమాన్, ఇక్కడ కాకుండా ఏందిరా ఇక్కడ? అదిగో పిర్ర మీద పడాలని, పిర్ర మీద. ఇంకా 5 మందే ఉన్నారు. నాకైతే ఇక్కడ ఒకడు సమోసా వాసన తెలుస్తుంది. వస్తున్నారా? వస్తున్నా. నేను లగ్గిస్తా, బాగా లగ్గిస్తా. వస్తున్నా. అరే మోటు, నువ్వే అనుకుంటా, నువ్వే కదా సమోసా తినేది. వస్తున్నా. ఒరే, నేను వెనకాలే ఉన్నాన్రా, వస్తున్నా. అదిగో మోటు ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు వేస్తా చూడు. ముడ్డు లేస్తున్నావురా నువ్వు. ముడ్డు మీద పడాలి, ముడ్డు మీద. నువ్వు ఏమనుకుంటున్నావు? తెలివనుకుంటున్నావా? నీకు తెలివి లేదు, ఏమీ లేదు. మరో వాసన కూడా వస్తుంది. అది లడ్డు వాసనరా. ఇక్కడ ఎవరో లడ్డు తినే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎక్కడ్రా నాకు కనపడట్లేదు. అదిగో చెట్టల్లో దాకా ఉన్నాడు. దెబ్బ తగిలిందిరా నీకు, దెబ్బ తగిలింది. ఒరే బయటికి రారా, నేను కూడా పట్టా. వస్తున్నా. నీ వాటం చిక్కట్లా నిన్ను కొట్టాలంటే
కొండలు ఎక్కుతున్నావు కొండలు. ఇప్పుడు నీకుంది. ఒరే కోకోనట్, ఈ అబ్బాయి కూడా దెబ్బ పడింది చూడు, పడింది చూడు, పడింది చూడు. ఇంకా మొత్తం ముగ్గురున్నారా? వస్తున్నా వస్తున్నా. భయపడిపోకండి, నన్ను చూసి నీకు పడాల్సిన దగ్గర పడుతుంది రా దెబ్బ. నేను బాగా పరిగెడతా. మీ కలలో కూడా వస్తాన్రా. ఇదంతా కలలోనే జరిగేది, మీరు వరిగాకండి. అడిగే ఇందాకే చూసా శివ ఇక్కడ దాక్కునేది. ఒరే శివ, నీకు కూడా పిర్ర మీద దెబ్బ పడాలరా, పిర్ర మీద. ఎక్కడికి పోతావు? పడింది, దెబ్బ పడింది. ఇక్కడ ఇక్కడ ఎవరో, ఇక్కడ ఎవరో ఉన్నారు. మోటు వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా. వాడి గాని చిక్కితే వాడికి ముడ్డు మీద కొడతా. ఉరి, ఈడేందిరా అక్కడ దాకోకుండా బయటే ఉన్నాడు. ఫస్ట్ దెబ్బకే పడ్డాడు. నీకు ముడ్డు మీద కొట్టాడిరా, ముడ్డు మీద. ఇంకా మీ అందరికి తెలుసు కదా ఎవరున్నాడో. నాకు తెలిసి ఆ పొట్టోడే ఉన్నాడు. వాడేరా తిచ్చడి పిడుగు. వాడు చాలా మెంటలోడు, వాడు చాలా తుత్తరోడు. వాడు గాని చిక్కితే దీని కాయలు పూసి మరీ ముట్టి మీద కొడతా. గైస్, పొట్టోని కొట్టకుండా ఉండాలంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వాడిని ముట్టి మీదే కొడతా. ఓకేనా? నాకు వాడి వాసన ఇక్కడ టెర్రస్ మీద వస్తుంది. వస్తున్నారా పట్టాడా? వస్తున్నారా? ఉరి ఏంటో నేను ఇక్కడ ఆగిపోయాను, ఏం కదలట్లేదు. ఉరి పొట్టోడు వెనకాలే ఉన్నాడురా. ఉరి ఏమైందిరా? మొత్త శక్తులన్నీ పోయారా? ఏదో చేశాడ్రా నన్ను. గ్రాని, ఈ షించాన్ అనుకుంటే ఏమనుకున్నా? ఇప్పుడు చూడు, నా సిత్తుతోని ముడ్డు మీద కొడతా, ముడ్డు మీద. ఇప్పుడుందే నీకు, మా వాళ్ళందరూ కొడతావా? ఇప్పుడు పడిందే నీకు, పడిందే. ఒక దెబ్బకి పడ్డావు. నీకు ముడ్డు మీద పడాలి, ముడ్డు మీద. లేకపోతే నువ్వు మాట వినవు. అహహా అంట, అహహా అని మా వాళ్ళందరూ చంపేసింది. ఇప్పుడు చూడు గాయస్, మనమే గెలిచాం. షించాన్ కానీ మీ అందరికి ఇష్టమైతే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.